పడదు. కాబట్టి ఆ పరిస్థితులు వేరు. ఇది మేధావుల ఎన్నిక నెంబర్ 1. నెంబర్ 2, అంతకుముందు ఉన్నటువంటి వాదానికి ఇప్పుడున్న వాదానికి తేడా వచ్చింది. నేను చెప్పిన అంతకుముందు పిల్లల స్కాలర్షిప్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, రిజర్వేషన్స్ కావచ్చు. కానీ ఇప్పుడు లేచినటువంటి ఉద్యమం ఇది పొలిటికల్ ఉద్యమం. అందుకొరకు దీంట్లో మేధావులందరూ కూడా ఆలోచించుకుంటారు ఏ పరిస్థితుల్లో దీన్ని మనం ప్రెస్టేజ్గా తీసుకోవాలి. ఇది పూల రవీందర్ ఎన్నిక కాదు, ఇది బహుజనుల ఎన్నిక. కాబట్టి మార్పు అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. తెలిసిందట వాళ్ళు వెనకంగా కొంతమంది నాయకులను పెట్టుకొని పొద్దుగూకులు తెల్లవారులు చేసిండ్రు ఆ పని, మీరు చెప్పిన పని. ఇంకా సిగ్గు లేకుండా ఇంకొకరి మీద మాట్లాడేందుకు? నువ్వు చేసింది ఇక్కడ బంతుడు కాదు. కోట్ల రూపాయలకు సీట్లు అమ్ముకుంది, కోట్ల రూపాయలకు ప్లాట్లు అమ్ముకుంది. ఇంకా మళ్ళీ ఇవన్నీ మాట్లాడితే గరువు అని వీళ్ళు పని చేస్తున్నారు. నేను చెప్పిన గతంలో కూడా ఈ దుష్ప్రచారాలు బంద్ చేయరి, అగో డ్రాప్ అవుతుండు, ఇగో డ్రాప్ అవుతుండు. అరే దమ్ము ఉంటే రారా బాయి, బెర్ర గీసి కొట్లాడదాం రా అని చెప్పిన. జరుగుతాయా ఎంత రాజకీయంగా? అన్ని ఏదైనా సాధ్యమే, ఏదైనా అనొచ్చు. ఈ 3.5 నెలలు నాతో 33 సంఘాల నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేసి మరి ఈ రేపటి 3వ తేదీ గెలుపు కొరకు కష్టపడి పనిచేశారు. ఈరోజు మా కార్యకర్తలు, మా నాయకులతో పాటు మా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు, గురువులందరూ పనిచేసి ఈరోజు వారందరూ కదలి వచ్చి ఒక ప్రవాహం లాగా ఓటేసి నన్ను ఆశీర్వదించినందుకు మా ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులందరికీ పేరు పేరున పాదాభివందనం చేస్తాం. బహుజన బిడ్డ పూల రవీందర్ను గెలిపించాలి అని చెప్పి అందరూ ఒకటై ఓటింగ్ లో పాల్గొన్నారు. కాబట్టి అత్యధిక సంఖ్యలో ఈరోజు ఓటింగ్ శాతం పెరిగింది. ఆ పద్ధతిలో మరి దీంట్లో తీన్మార్ మల్లన్న, శ్రీనివాస్ గౌడ్, గాజుల శ్రీనివాస్ గౌడ్, చిరంజీవులు, ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ ఇలాంటి నాయకత్వం వైపు ప్రజలందరూ చూసినారు. వీళ్ళు ఇంత కష్టపడి మన బిడ్డల కొరకు ఒక ఉద్యమం లాగా దీన్ని తీసుకొస్తున్నారు. మరి వీళ్ళను మనమందరం వెనకాల ఉండి కాపాడుకోవాలి అంటే ఈ గెలుపునే మనం వాళ్ళకి ఇవ్వాలి అనే ఒక పట్టుదలతోటి ఉన్నారు. కాబట్టి ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, వీళ్ళంతా పిల్లల యొక్క స్కాలర్షిప్లు, ఉద్యోగాలు వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి గత 30-40 సంవత్సరాల నుంచి పనిచేస్తారు. తీన్మార్ మల్లన్న, చిరంజీవులు గారు ఇది రాజ్యాంగబద్ధంగా అసలు ఈ చట్టసభల్లో ఎందుకు ఈ బీసీలు, ఈ బహుజనులు ఉండరు, వీళ్ళకి ఎందుకు ఈ స్థానాలు కల్పించరు అని చెప్పి ఒక పట్టుదలగా తీసుకున్నారు. రేపు 3వ తారీఖు ఒక బ్రహ్మాండమైనటువంటి గెలుపు. ఇది ఇప్పటికే డిసైడ్ అయింది. మా ఉపాధ్యాయులందరూ ఓటేసి వచ్చి అన్న కంగ్రాచులేషన్స్ మనం గెలుస్తున్నాము అని చెప్పి ఎవరికి వాళ్ళే వచ్చి మా టెంట్ల దగ్గరికి మా ఉపాధ్యాయ మిత్రులను కలిసి తెలియజేస్తున్నారు. ఇదే నిదర్శనం. ఈ గెలుపు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక పెను మార్పులు, ఒక తమిళనాడు లాగా, ఒక కర్ణాటక లాగా చాలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. దీంతో వచ్చే జీవోలు కూడా ఇప్పుడున్న జీవోలు పోవాల్సిందే, వచ్చే జీవోల్లో కూడా మార్పులు జరగాల్సిందే. కాబట్టి ఇంత మంచి ఉద్యమం లాగా తీసుకొచ్చిన తీన్మార్ మల్లన్న కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, గాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కాలు గజ్జగట్టి తిరుగుతూ ఉన్నాడు అన్ని జిల్లాల. మల్లన్న గారు జరుగుతున్నటువంటి పోటీదారులు
ఎవరెవరి క్యారెక్టర్ ఏ రకంగా ఉంది, ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నారు, ఇవన్నీ కూడా సమాజానికి తెలియజెప్పడం జరిగింది. ఒక వర్గం ఈ బీసీల మీద దాడి చేస్తున్నట్లుగానే కనిపించింది ఈ ఎన్నికలు అని అందరూ ఒకటైన తర్వాత అప్పుడు అర్థమైంది.